నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా, అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీ 100+ వస్తాయంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వస్తాయని ఖచ్చితంగా చెప్పగలం మేము కూడా. ఎందుకు వస్తాయని చెప్పగలుగుతున్నారు? అతను చాలా వరకు మేలు చేశాడు మా విలేజ్కి సంబంధించి. మా విలేజ్ వరకు తీసుకుంటే సచివాలయం ఇచ్చారు, నెక్స్ట్ రైతు భరోసా కేంద్రం ఇచ్చారు, నెక్స్ట్ సబ్ సెంటర్ ఇచ్చారు. మెయిన్ హెల్త్ కేర్ ఉండాలి. హెల్త్కి సంబంధించి ఏఎన్ఎమ్స్, నర్సు, నెక్స్ట్ 104 డైరెక్ట్గా మా విలేజ్కే వస్తుంది. టాబ్లెట్స్ గురించి ఎక్కడి వరకు వెళ్ళే వాళ్ళం మేము, ఇక్కడికే డైరెక్ట్గా వస్తున్నాయి. సో మేము అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాము. నెక్స్ట్ స్కూల్స్ చాలా డెవలప్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అని, నెక్స్ట్ చదువుకోవడానికి టేబుల్స్, వాళ్ళకి కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళకి టేబుల్స్ అని చాలా వరకు మేలు చేశారు. ఫ్యాన్స్ అని అవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ కంప్యూటర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ కావాల్సింది రైస్ కార్డ్స్. మనకి రైస్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి మేము మండలం వరకు వెళ్ళి అప్లై చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అదేమీ లేకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మాకు రైస్ కార్డ్ లేదు అంటే రైస్ కార్డ్ అప్లై చేసుకునే అవకాశం కూడా మాకు కల్పించారు. నెక్స్ట్ ల్యాండ్ ఆన్లైన్లో లేకపోయినా డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్ళి విఆర్ఓ గారితో ల్యాండ్ ఆన్లైన్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. సో అతను చాలా మేలు చేశారని మేము చెప్పగలం. ఓకే, ఇక చూస్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఛానల్స్ కాబట్టి వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటారు, కానీ జగన్ గారి గురించి మేము చెప్తాం. ఓకే, కౌంటింగ్కి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి? కౌంటింగ్ జగన్ గారిది అయితే లాస్ట్ టైం 151 వచ్చాయి. ఈ ఇయర్ అంతకు మించి వస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే, ఫైనల్గా వైసీపీయా టీడీపీ కూటమి విజయం? వైసీపీ అనే 100% మేము చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.